ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ల దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణుల. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అసెంబ్లీలో దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి మాజమంత్రి కేటీఆర్ల దిష్టబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమలో మండల అధ్యక్షులు బుచ్చిరాములు, పట్టణ అధ్యక్షులు జార్జ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ మరియు కిరణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్, బాలు, రవి, తాహేర్, జాఫర్, మహేష్, లాల్ తదితరులు పాల్గొన్నారు. గారి పర్యవేక్షణలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని ఒక దళితులని చూడకుండా కూడా అసలు జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నోత్తర సమయంలో సభతో మేమందరం కలిస్తే నువ్వు స్పీకర్ అయినవు, సభ నీ సొంతమా, సభ నీదా అని నీ జాగిరా అన్నట్టు మాట్లాడింది. కాబట్టి అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేపట్టాం. మేము ఈరోజు ఏం చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నాం అంటే ఎప్పటికీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్ట్ పేడ్గా అందరి డబ్బులు ఇచ్చుకుంటూ ప్రభుత్వం విమర్శ చేయడం తప్ప ఇంకా మిగిలిన ఏం లేదని చెప్పి నేను ఇలా సభాముఖంగా కోరుతున్నా. ఇంకో విషయం ఏంటంటే నిన్న మా సీఎం గారు చెప్పారు, అసలు అప్పు చేసింది మీకు వడ్డీలు కట్టలేక ప్రభుత్వాన్ని మీరు బదలాం చేస్తున్నారు. అసలు రుణం తీసుకుందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో 1,58,00,000 కోట్ల రూపాయల రుణం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే మీకు వడ్డీ కట్టింది 1,53,00,000 కోట్లు మీకు వడ్డీ కట్టినాం. మరి ప్రభుత్వం దగ్గర ఉన్న ఖజానంతా మీరే తీసుకొని పోతే ఈరోజు కట్టిన డబ్బులు మొత్తం రుణంకి వెళ్ళిపోతున్నాయి, లోన్లు మీరు తీసుకొచ్చిన అప్పుకి వెళ్ళిపోతున్నాయి. అట్లనే 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులందరినీ ఉద్యోగస్తులు చేసిన ప్రభుత్వం ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నో మంచి పథకాలు చేసుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారిని, మా నాయకులందరూ ఎంతో కార్యక్రమాలు చేస్తుంటే మీరు బదలాం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బదలాం చేసుకుంటూ ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడానికే ఈరోజు చేసిన దుర్మార్గమైన చర్యగా అభిర్ణవిస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా పక్షాన ఈరోజు ధర్నా నిర్వహించి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిశబొమ్మ కాల్చడం జరిగింది. సస్పెండ్ అనేది పూర్తిగా రాజ్యాంగ పరంగా అన్ని విధి విధానాలు చేసుకుంటూ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇది సత్యంగా భావించుకుంటూ ఆ నిజంగానే సస్పెండ్ చేశారు. దళితులను ఒక్క స్పీకర్నే కాదు, యావత్ తెలంగాణలో ఉన్న దళితులందరినీ కూడా కించపరిచినట్టు మాట్లాడింది. కాబట్టి ఈరోజు దానికి విరుద్ధంగా ఈరోజు మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్. సస్పెండ్ చేయడము మాటికి ఆయన సస్పెండ్ చేయవలసిందే. ఎందుకంటే సభాపతి అంటే ఆ అసెంబ్లీకి అందరికంటే పెద్దవాడిని పట్టుకొని నువ్వెంతో నేనెత్తా అనే విధంగా ఏదైతే కులహంకారంతో మాట్లాడిండో జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దళితులను మోసం చేయడం ఇప్పుడు కాదు, ముందు నుంచి వాళ్ళు దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిర్రు, 3 ఎకరాల భూమి ఇస్తా అని మోసం చేసిర్రు. ఒక దళిత నాయకుడు మన శాసనసభ పక్ష అసెంబ్లీ స్పీకర్గా ఉంటే చూసి ఓర్వలేక జగదీశ్వర్ రెడ్డి ఈరోజు ఆయనను కించపరుస్తూ మాట్లాడిండు. ఆయనను సమర్థిస్తున్న కేటీఆర్ను కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు, దళితులు క్షమించరు. మేమందరం కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నాము, మీరు ఏదైతే ధోరణి అవలంబిస్తున్నారో రాష్ట్రంలో దళితులందరూ గమనిస్తున్నారు. మీకు బుద్ధి చెప్తారు. ఖబర్దార్
మీరు అనుకుంటున్నారు, కానీ ఒక స్పీకర్ను మీరు అలా మాట్లాడినందుకు మిమ్మల్ని సస్పెండ్ కాదు, అసలు మొత్తం అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసి బేషరతుగా ఆయన అసెంబ్లీకి రాకుండా అతన్ని మొత్తం సస్పెండ్, ఎమ్మెల్యే శాశ్వతంగా నిర్మూలించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పక్షాన ఈ సంగారెడ్డిలో కేటీఆర్ది మరియు జగదీశ్వర్ రెడ్డిది మా దళిత సంఘాల నాయకులతో కలిసి మేము ఇవాళ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది.